ఆ అమ్మాయికి నీకు ఏమైనా ఉందా అది చెప్పు. అమ్మాయి లేదు. అరే అసలు ఊరికి ఇట్లా వేసుకొని మందికి ఇట్లా తాగి చచ్చిపోయా అంత కోపం వస్తుంది. పెద్ద పిల్లలను పెట్టుకొని ఏరే అమ్మాయితో తిరగడం అవసరమా? చిన్న ఫ్రాంక్ అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్. ఏంటిదంటే మా బావ అయితే వేరే అమ్మాయితో అయితే తిరుగుతుండన్నైతే ఎందుకు పోయినావు వేరే అమ్మాయితో అని ఫ్రాంక్ అయితే చేస్తా. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఓ బావా బావా ఇగో ఇగో అందరు ఏం మాట్లాడుకుంటున్నారు వినండి ఒకసారి. అందరేమో నేనేమో వేరే అమ్మాయితో తిరిగి ఇంట్లో వచ్చి ఇప్పుడు వచ్చి పడుకున్నాడు. అసలు నువ్వు ఎందుకు పోయినావు? నువ్వు వేరే అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావు? అందరు మాట్లాడుకుంటా అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు చెప్పు. ప్రాణంలో ప్రాణంగా మాటలు. నువ్వు ఎక్కడికి పోయినావు? నేను ఎడికి పోయింది నీకెవడు చెప్పింది? నువ్వు నాకెవరు చెప్తారు? నువ్వు మనిషి కాదా? నువ్వు ఎక్కడికి పోయినావు చెప్పు నాకు. పని ఉంటే పోయినా కానీ నువ్వే మనిషివే నన్ను అడుగుతావుంది. నువ్వు నీకెవరు? అవును రోజు పని ఉంటుంది నీకు. రోజు బండి వేసుకోవడం పోవడం రావడం పోవడం రావడం. నీకు పని ఉందా? ఏం పని? ఏం పని ఉండదా మనిషి? అమ్మాయిలతో తిరగడమా? అమ్మాయి కూర్చోబెట్టుకొని అమ్మాయి ఎక్కడ రమ్మంటే అక్కడ పోవడము. అమ్మాయి ఏం చెప్తే అది చేయడానికా నువ్వు పోయేది? ఎక్కడ పోతున్నావు చెప్పు. మంచి వారా? నేను అడుగుతా అంటే పంది లెక్క పన్ను. మెంటల్ దానా? నేను ఎడికి పోయిందే? ఇంకా కరెంట్ బిల్లు రావట్లేదేమో అనుకొని ఇంకా ఫ్యాన్ వేసుకొని మంచిగా చల్లగా పడుకున్నాడు. ఏం చెయ్యనట్టే ఏం ఎరగనట్టే. నేను అమ్మాయితో పోలే ఎటు పోలే. నా పని నేను పోయినా. ఫ్యాన్ పెట్టకు. ఫ్యాన్ పెట్టి అన్నం పెట్టరా? తిను బుక్కడని తిన్న నుక్త వండి పెడతా అంటే తింటానో పోతానో వస్తానో. నేను ఎటు పోతున్నా అంటే నేను పని పోతున్నా అంటున్నావు. ఇప్పుడైనా చెప్పు ఏం పని పోతున్నావు? సరే నా మగుడు ఆ పని పోతాడు. అందరు ఏంది అలా మాట్లాడుతున్నారని వాళ్ళ నోర కూడా నేను అందరు చెప్తున్నారు. అందరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పేరు చెప్పు. ఎవరు నీకు చెప్పింది? ఎవరు? చెప్పే వాళ్ళ పేరు. నేను అమ్మాయితో పోయింది నీకు నువ్వు చూసినావా? లేకపోతే వాళ్ళు చూసిర్రా? వాళ్ళు చూసారు కాబట్టి చెప్తున్నారు. వాళ్ళు చెప్పు. వాళ్ళ ముందు నేను మాట్లాడతా కదా, గుర్తుపట్టి మాట్లాడిపిస్తా నీకు. ఎవరు చెప్పింది నీకు? ఇందాక వాళ్ళు చెప్పట్లేరు బెట్ట వాళ్ళ పేరు చెప్పు రాదు. నువ్వు వాళ్ళ పేరు నేనెందుకు చెప్తా? నువ్వు చెప్పింది అది రైట్ ఆ రాంగ్ నాకెట్లా తెలవాలి? అరే నువ్వు తిరుగుతున్నప్పుడు తెలియదా నీకు రైట్ ఆ రాంగ్? నేను తిరుగుతలేను. నిజం చెప్పు. నిజం కాబట్టి అబద్ధమని? అబద్ధమే చెప్తున్నావు. నువ్వు చెప్పింది నిజం అయితే మరి నిరూపించు. మరి నిరూపించు ఇప్పుడు. నిద్రలో లేపి ఏదో గేలికి మొత్తానికి లొలి చెత్తమైంది. నువ్వు నిద్ర అవుతాందంట. నువ్వు ఇంకా అమ్మాయి కదా షాపింగ్ తీసుకెళ్ళడం అంట ఆమెకి అదంతా చేస్తున్నావు. ఆ ఫ్యాన్ కాలిపోతే నువ్వు తెచ్చి పెడుతున్నావు. మరి నువ్వు తెచ్చి పెడతావా? ఎక్కడ అమ్మాయి? అమ్మాయి కొట్టడానికి పోతావు. నీకు ఎక్కువైతుంది. నువ్వు డొంక తిరుగురు కాక తిరుగుతారు. నువ్వే నేను కాదు నువ్వే తిరుగుతాను. నువ్వు ఎట్టు పోయినావు? ఎందుకు? ఆ అమ్మాయితోనే నీకేం అవసరం చెప్పు. అది ఆ అమ్మాయికి నీకు ఏమైనా ఉందా అది చెప్పు. అమ్మాయి లేదు, అబ్బాయి లేడు, ఎవ్వరు లేరు. నువ్వు అనవసరంగా నా మీద అనుమానం పెట్టుకుంటున్నావు. అనుమానం కాదు. చెప్పిన దానికి ఏదో చెప్పిందని నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతావు ఎందుకు? నేను టెన్షన్ కాదు, నాకు బీబీలు ఎత్తాది. అసలు ఊరికి ఇట్లా వేసుకొని మందికి ఇట్లా తాగి చచ్చిపోయా అంత కోపం వస్తుంది. నీకెవరు మతి ఖరాబ్ అయిందా? మతి ఇట్లా పోయిందే, ఇట్లా దొబ్బిందా బ్రెయిన్? నీకు దొబ్బిందా? ఇంట్లో ఇంత పెద్ద పిల్లలను పెట్టుకొని వేరే అమ్మాయితో తిరగడం అవసరమా? ఎవరు చెప్పిరా? అవసరమా చెప్పు. అవసరం అంటే నేను పోలేదు.
నాకు నిజం చెప్పు. పని ఉంటే పోయినా, ఏం పనికి పని ఉంటే పోయినా. ఏం పనికి అమ్మాయి కూర్చోబెట్టుకొని ఇట్లా ఇట్లా ఇంకా పొద్దున లేవంగానే మంచిగా బ్రష్ చేసుకొని ఇంకా ఫేర్ హ్యాండ్స్ అన్నమాట, ఇంకా బొట్టట ఇట్లా ఇట్లా సెంటు కొట్టుకొని పోతాను అమ్మాయి కోసమే అరే కదా. నేను పోయినా బ్యాంకు పోయినా, బ్యాంక్ పోతే మధ్యలో లిఫ్ట్ అడిగింది, ఎక్కించుకోపోయినా గంతే. కానీ నువ్వు అమ్మాయికి నాకేమున్నదే, ఏ సంబంధం లేదు. ఒక్క రోజు అయితే లిఫ్ట్ అడుగుతాను, రోజు కూర్చోబెట్టుకొని 10 రోజులు 10 రోజులు నా కొంపమంతా ముంచేసినావు. 10 రోజులు దాకా ఎవరైనా బండి మీద కూర్చోబెట్టుకొని తిరుగుతారా? నువ్వు 10 రోజులు కానీ నువ్వు లొల్లి పెడితే కరెక్ట్ గా లొల్లి పెడతా. ఎవడో చెప్పిన దానికి ఏదో నమ్మేసి నా మీద లొల్లి కొత్తే మంచిగా ఉండదు. నేను ముందే చెప్తున్నా. నేను కరెక్టే చెప్తాను. ఏం కరెక్ట్ చెప్తున్నావు? ఇప్పుడు బ్యాంక్ లో పైసలు పడ్డాయి, పైసలు పడ్డప్పుడు వడ్ల పైసలు పడ్డప్పుడు బ్యాంకు పోవాలా వద్దా? ఎట్లా వస్తావు పైసలు? నడుచుకుంటూ వస్తాయా? పోతారు. పోయినా మరి దానికి నువ్వు ఎవరో కలిసిన దానికి ఎత్తుకొని పోతే నువ్వు అమ్మాయితో నీకేం సంబంధం? 10 రోజులు తిరుగుతున్నా మరి నువ్వు చూస్తలేవా? మరి 10 రోజుల నుండి అమ్మాయిని కూర్చోబెట్టుకొని పోతాయి ఇంట్లో వాళ్ళు ఎట్లా? నీకెవరు చెప్పిండే? మరి ఆ వడ్ల పైసలైనా ఏమి ఇవ్వు, మరి అవైనా ఇస్తలేవుగా, మరి చెప్పు ఏది ఇయ్యవు ఇప్పుడు ఇవ్వు, ఎందుకంటే వచ్చిన అమ్మాయికి పెట్టింది కాబట్టి నాకు ఇవ్వు. వస్తాయి అకౌంట్ లాక్ లో పడ్డది. ఎక్కడ? అమ్మాయి దగ్గరనా? అమ్మాయి దగ్గరనా? నిజానికి ఎవ్వరికి నిజం చెప్తే అస్సలు నమ్మరు కదా. అబ్బో నీ ముఖం నిజం చెప్పేలాక ఉంది, నీ ముఖం ఇల్లు మొత్తం ముంచే రకం ఉన్నావు నువ్వు, ఇంకా నిజం చెప్తున్నావు నువ్వే మంది మాట వింటున్నావు, నువ్వు ఆగం చెప్తున్నావు, నేను కాదు. నేనా? నువ్వే అంటున్నావు. ఇప్పుడు ఒక్క రోజు కూర్చోబెట్టుకోపోయినా 10 రోజులు తిప్పుతానా అంటున్నావు. 10 రోజుల దాకా ఒక్క అమ్మాయిని ఎవరైనా తిప్పుతారా చెప్పు? 10 రోజులు అంటే నేను అమ్మాయి వాళ్ళు ఏంది నాకు ఈ లొల్లి టార్చరు? నువ్వే చెప్పినావు. ఇప్పుడు ఫస్ట్ రోజు బ్యాంకు పోయినప్పుడు ఎవరో లిఫ్ట్ అడిగి ఇచ్చినా అంతే. 10 రోజులు తిప్పినా అన్నావు, ఇప్పుడు మాట మార్చినావు. 10 రోజులు కదా, 10 రోజుల నుంచి తిరుగుతున్నా బ్యాంక్ అని చెప్పినా. భలే కిలాడి ఉన్నావు నువ్వు. కిలాడి కాదు, నువ్వే కిలాడి అవుతున్నావు. నువ్వు కిలాడి, నేను కాదు, నేను మంచిదాన్నే. మరి మంది మాట నువ్వు నా మీద వచ్చుడేంది? నాకు మంది మాటలు కాదు, ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు. అదే అది కాదు, ఎవ్వరు మాట్లాడుకుంటారు, ఎవ్వరు వాళ్ళు చెప్పు. నేను వాళ్ళ పేర్లు చెప్పా? నువ్వు చెప్పు. నేను చెప్పను. చెప్పాలి. చెప్పను. నేనెందుకు చెప్పాలి? నేను కూడా తెలుసుకోవాలి ఎవరు మాట్లాడింది ఎవరని, నేను కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని వాడు ఎడ చూసిండు, ఎప్పుడు చూసిండు, ఏ రోజు చూసిండు, ఏ టైం కాదు. ఇంకా ప్రతిరోజు సోమవారం అంగడి వస్తే చాలు, ప్రతిరోజు పోవడం రావడం. ఎందుకు ఇంత లేట్ వచ్చినా? నువ్వే పంపిస్తావు కదా కూరగాయలకు పంపని. అరే కూరగాయలకు పోవని పంపిస్తా, కానీ అమ్మాయికి ఏమైనా కావాలి అది కొనిపి హోటల్ కి తీసుకోపో, రెస్టారెంట్ కి తీసుకోపో అని పంపుతానా నీకు? నేను తీసుకుపోతున్నా, నువ్వే తీసుకోపోతున్నావట. అమ్మాయి ఎవరు అసలు? అమ్మాయి ఎవరో నాకు కూడా తెలియదు. ఆమె కనుక తీసుకురా, ఆమె కనుక కనిపించాలి. ఆమె గొంతు నీ గొంతు పిసికమ్మా, అట్లా పిసుకుతా. నువ్వు పిసుకు ఏమైనా చేయి, కానీ అమ్మాయి ఎవరు నాకు తెలియదు కాదే. ఫస్ట్ అమ్మాయి ఏదో తెలియదు నాకు ఎవరు. నిజంగా నువ్వు నటిస్తున్నావు బావా. నటనా నాయకుడు ఇక్కడ ఉండాలి. నిజం తెలియదు ఎవరు, నిజం నటనా నాయకుడు ఉండాలి. నువ్వు నటనలో ఫస్ట్ ఎవర్రా అంటే నీ పేరే వస్తది. నేను కాదు, నీ పేరే వస్తది. బాబా బాబా ఏమైనా నటన ఉందా నీ దగ్గర? అమ్మాయి అబద్ధం కాదు, నిజం చెప్తున్నా. అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నటన కూడా నాకు తెలియాలి. ఇప్పుడు నటన ఏంది? నటన ఎవరు నటిస్తున్నారు? నువ్వే. నేను కాదు, నువ్వే నటిస్తున్నావు. ఎందుకు నటిస్తా? అరే పోతే పోయినా అవసరం లేదు. ఇప్పుడు పోతే పోయినా అని చెప్పు. నీకేం తలకాయ కొరగో తింటలేవు, నీ తలకాయ పోలేదంటారు. మళ్ళీ పోలేదని చెప్పండి, నేను ఏం నుంచి చెప్పాలి? మన శివ కూడా విన్నాడట, విని మమ్మీ డాడీ అట్లా పోతాడట అని ఆయన కూడా చెప్తాడు. చిన్న పిల్లల ముందు హిజ్జు తిత్తనవు బావా, నా పరువు తిత్తనవు సిగ్గు లేకుండా. నీకు అసలు అర్థమైతుందా? నీకు అర్థమైతుందా? వాళ్ళు ఎవరి గురించి మాట్లాడిరో, నువ్వు ఏమిన్నావో నీకు అర్థం కావాలి. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? నా మీద లేనిపోయిన పదం అది ఏందా, ఏమంటారు అది?
లేనిపోయిన సంబంధం అంట కడతావు ఎందుకు నువ్వు? లేనిపోయిన సంబంధం ఏది, ఉన్న సంబంధమే ఏ కడతానా. సంబంధం? నువ్వు మళ్ళీ ఇంకోసారి మాట్లాడకు నా ముందు. నువ్వు కూడా ఎక్కువ మాట్లాడకు. చంప వలుగుతుంది. నువ్వు కూడా ఇప్పటి నుండి ఇంట్లో నుండి కాలు బయటకి వేసినావు అనుకో, నీ కాలు ఇరగొడతా. సరే ఇంట్లో కూర్చోండి, నువ్వు తెచ్చిపెట్టు మరి తింటా. నేను బండి ఇయ్య మరి నీకు. బండి ఇవ్వకుంటే ఎవడు ఇవ్వాలి? ఎట్లా పోవాలి? నడుచుకుంటా పో, కాలు ఉన్నాయి ఎందుకు కదా. ఎందుకు నీ బండా? నాదండి. నా బండి నేను వేసుకొని పోతా, నీకు అవసరం? నీ బండి నువ్వు వేసుకొని పోయి అమ్మాయి డ్రర్ అనుకుంటా, నువ్వు బ్రేక్ వేసుకుంటా, ఆమె ఉర్రు అనుకుంటా పో. బ్రేక్ ఏమంటే బండి ఎట్లా ఆగుతుంది? ఈ అమ్మా నువ్వేంది? ఎక్కడ అమ్మాయి? ఎక్కడ అమ్మాయి లేదు తొక్కలేదు. నిజం చెప్పు బావా, ఇగో నా మీద ఒట్టేసి చెప్పు, నిజం చెప్పు. ఎందుకు కొట్టేయాలి? నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతున్నావా లేదో నాకు నా మీద ఒట్టేసి చెప్పు. ఒట్టేది నీ ఒట్టేంది? ఒట్టు ఒట్టేసి చెప్పు నాకు అంతే. ఒట్టలేదు తొక్కలేదు. నువ్వు నేను కొనాలటం రేపు నాకు ఒట్టేసి చెప్పమన్నా. నాకు పని ఉంది, ఇప్పుడు పోవాలి నేను తొందరగా. ఏ బండి మీద పోవడమా? బండి మీద పోతా, దేని మీద అయినా ఇప్పుడు నువ్వు చెప్పు. నీకు చెప్పేది. నువ్వు అసలు నువ్వు అమ్మాయినే ప్రేమిస్తున్నావు కదా, అమ్మాయితో తిరగట్లేవు కదా, మరి నా మీద ఒట్టేసి చెప్పు. ఏ అమ్మాయి చెప్పు నాకు ఫస్ట్. అరే అమ్మాయి నువ్వు తిరగనప్పుడు నా మీద ఒట్టేసి అమ్మాయి ఎవరు? నా అమ్మాయి లేదు తొక్క ఎవరు లేరు. అమ్మాయి అమ్మాయి అంటే అమ్మాయి ఎవరు నాకు తెలియదు. తెలియనప్పుడు ఒట్టేసి చెప్పు. ఎందుకత్తా నేను? ఎందుకత్తా? ఇక్కడనే తెలిసిపోతాంది, ఇక్కడనే పగిలిపోతాంది, ఇక్కడనే తెలిసిపోతాంది. ఏంది ఏంది? ఏదో మర్చిపోయినా నేను. ఏం మర్చిపోయినా? నాకు అన్నం తెమ్మని చెప్పింది, నాదే మర్చిపోయినావా? తెమ్మని చెప్పింది, ఇంట్లో సొమ్మని తెచ్చుకొని రా. ఏం లేదు ఇష్టంకి. అదే ఏమంటే ఈ మరి తీసుకోపోతా. తీసుకుపోతావా? అసలు సొమ్ము అంటున్నావు, ఏమైనా తీసుకుపోయి ఇచ్చినవేమో. ఏమి ఇచ్చిండ్రా? నువ్వు మొత్తం మెంటల్, నాకు మెంటల్ వస్తున్నావు నువ్వు. పిచ్చి కుక్క లెక్క చెయ్యకు, ఉన్న మాట ఏదో మంచిగా చెప్పు. అబ్బో అబ్బో అమ్మా సర్తే మళ్ళా ఉరకాలి నుంచి మళ్ళా. నువ్వే ఉరకాలే, నేను కాదు. ఏందని నాకు అర్థం కాదు. అమ్మాయి లేదు, ఎవ్వరు లేరు, నువ్వు ఎవరో మాట పట్టుకొని ఏదో అంటున్నావు. అమ్మాయి లేదు, ఎవ్వరు లేనప్పుడు వట్టేసి చెప్పవచ్చు కదా. ఒట్టు నేను వేయను కదా. ఎందుకు కదా? ఎందుకంటే నువ్వు కూడా నా బండి వెనక కూర్చుంటావు కదా, అందుకు. ఇక అక్కడ కెమెరా పెట్టిన చూసుకో. ఏంటిది నవ్వుతున్నావు? మళ్ళా నన్ను సీరియస్ చెప్పి నువ్వు నవ్వుతున్నావు. ఎవరైనా ఏమైనా అనుకుంటారే, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు. ఏం హాయ్ చెప్తారు? నేను భయపడినా ఎక్కడ అమ్మాయి ఎవరు చెప్పిరా అని. ఏంది ఇది? నువ్వు ఫ్రాంక్ అంటే ఇట్లా చెప్తావానే? ఇట్లనే చెప్తా. హాయ్ ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సో బాయ్. మరి ఇంకోసారి అమ్మాయి గిఫ్ట్ తిరిగినా అనుకో, చెంపలు బలగొడతా.